భారతీయ సనాతన సంప్రదాయంలో ఎందరో గురువులు ఈ దివ్యధాత్రిని పునీతం చేశారు. ఆధ్యాత్మిక శక్తి గురువులు అందించే జ్ఞానమే మూలం. గతానికి భవిష్యత్తుకి వర్తమాన వారధిగా గురువులు నిలుస్తారు. నిజమైన గురువు మనం ఏం చెయ్యాలో ఎప్పటికీ ఆదేశించడు, కానీ మనం ఏమి చెయ్యడానికి ఉత్తమమో నిర్ణయించుకోగల జ్ఞానాన్ని అందిస్తాడు. ఆధ్యాత్మిక ప్రభావాన్ని, చింతనాశక్తిని అనుగ్రహించే సాధనం గురు అనుగ్రహం. అంతర్గతమైన శక్తుల్ని ప్రేరేపించి ఆ శక్తుల్ని ప్రచోదన చేయించే ధార్మిక స్ఫూర్తి గురువు. గురువు సమక్షంలో మనలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. జీవితంలో ఎన్నో సమస్యలకు గురువుల ద్వారా పరిష్కారం లభిస్తుంది. సమృద్ధి ఉదయించి ఆనందం వెల్లివిరుస్తుంది. అయితే ఈ ఫలితాల్ని అందుకోవడానికి గురువుతో మనం అనుసంధానించుకునే శక్తియుక్తులపై ఆధారపడి ఉంటుంది. అలాంటి గురువు మధ్వాచార్య స్వామి. ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి దక్షిణ భారతంలో మధ్వ సంప్రదాయాన్ని ఆయన ఆవిష్కరించారు. మధ్వాచార్యుల ప్రత్యక్ష ప్రేరణతో ఆవిష్కృతమైన మఠం కర్ణాటక రాష్ట్ర శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి సమీపంలో ఉన్న భీమసేతు మునివృంద మఠం. ఎంతో పురాణ ప్రశస్తి ఉన్న ప్రదేశంలో ఈ మఠం నెలకొని ఉంది. అలరించే ప్రకృతి వనరులు, తుంగానది సవ్వడులు, వేద మంత్రోచ్చారణలు, గురువుల నిత్య నైమిత్తిక సాధనలు, త్రికాల సంధ్యావందనాలు, విశేష పర్వోత్సవాలు, తీర్థక్రతువులు, ఇలా ఎన్నో సంప్రదాయ వనరులతో ఈ సన్నిధి పునీతమయ్యింది. మధ్వాచార్యులు స్థాపించిన అష్టమఠాలకి అనుబంధంగా ద్వైతతత్వాన్ని, మధ్వ సంప్రదాయాన్ని ప్రచారం చేస్తూ సనాతన ధర్మంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఆపాదించుకుంది భీమసేతు మునివృంద మఠం. మధ్వమతాన్ని స్థాపించి మధ్వాచార్యులు హరియే శ్రేష్ఠుడు, జగత్తు సత్యం తత్వాన్ని అనుసరించి భేదాలు ఏర్పడతాయి అనే సూత్రాల్ని ప్రతిపాదించారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి సమీపంలో ఉన్న పాజక గ్రామంలో 1238 సంవత్సరంలో విజయదశమి నాడు ఆయన జన్మించారు. పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్య నామాలతో ద్వైత మతాచార్యులయ్యారు. మధ్వాచార్యుణ్ణి వాయుదేవుడి స్వరూపంగా భావిస్తారు. భక్తి యోగాన్ని, హరిభక్తిని, నిరహంకారతను, నిర్మలత్వాన్ని లోకానికి చాటి చెప్పడం ద్వారా ప్రామాణికమైన మతధర్మంగా ద్వైతాన్ని ప్రతిపాదించారు. మధ్వ సంప్రదాయం ప్రధానంగా 5 సూత్రాల్ని ప్రతిపాదించింది. మొదటిది జీవదేవ భేదం, జీవుడు దేవుడు వేర్వేరు. రెండవది జీవ జీవ భేదం, జీవుల మధ్య భిన్నత్వం. మూడవది జీవ జడభేదం, జీవ జగత్తులకు భేదం. నాల్గవది జడదేవ భేదం, దైవం జగత్తుకు భిన్నం. ఐదవది జడజడ భేదం, వస్తువుల మధ్య భిన్నత. ఈ పంచభేదాలు కలిగినదే ప్రపంచం. ఈ భేదాలనేవి శాశ్వతంగా ఉంటాయి. ముక్తి పొందిన తర్వాత కూడా ఇవి కొనసాగుతాయి. కనుక అభిన్నత, అద్వైతం అనేది సమ్మతం కాదంటుంది మధ్వ సంప్రదాయం. ప్రత్యక్షంగా మన కంటికి కనిపించే జగత్తు సత్యమే, మిథ్య కాదు. జగత్తులోని ప్రతి వస్తువులోనూ విభిన్న లక్షణాలుంటాయి. ఇవి పరబ్రహ్మానికి భిన్న రూపాలు కావు అని మధ్వాచార్యులు ప్రతిపాదించారు. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాల్ని రచించి ద్వైతమతాన్ని స్థిరీకరించారు. ఉడిపిలో అష్టమఠాల్ని స్థాపించారు. మధ్వ సంప్రదాయంలో ఎందరో మహోన్నత గురువులు తర్వాత కాలంలో వచ్చారు. శ్రీ భీమసేతు మునివృంద మఠ
ಭೀಮನಕಟ್ಟೆ ಮಠ ಎಂಬುದಾಗಿ ಪ್ರಸಿದ್ಧವಾಗಿರುವಂಥದ್ದು. శ్రీ భీమసేతు మునివృంద మఠం భీమనకట్టె మఠం అని కూడా అంటారు. ఇక్కడికి సమీపంలో తుంగానదికి అడ్డుగా భీముడు కట్టిన వంతెన ఉంది. సేతు భీమ వంతెనను సంస్కృతంలో సేతువు అంటారు. అందుకే ఇది భీమసేతువు, భీముని వంతెన అయింది. వనవాసದಲ್ಲಿ కేవಲ పాండవులు వనవాస సమయంలో ఈ క్షేత్రానికి వచ్చారు. వారితో పాటు ద్రౌపది, గృహస్థులు, ఇలా ఎన్నో వేల మంది వచ్చారు. ಬೇಕು ಪೂರೈಸಲಿಕ್ಕಾಗಿ అందుకే భీముడు తుంగానది మీద వంతెన నిర్మించాడు. అందుకే ఈ ఊరికి భీమన కట్టె అనే పేరు వచ్చింది. ಭೀಮನಕಟ್ಟೆ ಎಂಬುವಂತಹ ಹೆಸರು ಬಂದಿದೆ. అలాగే దీనికి భీమసేతు మునివృంద మఠం అనే పేరు కూడా ఉంది. ఇది దుర్వాస మహాముని తపోభూమి. దుర్వాసపురం అనే ఊరు కూడా ఇక్కడ ఉంది. వారి శిష్యులు కూడా ఇక్కడ ఉండేవారు. అందుకే ఇది భీమసేతు మునివృంద మఠం అయింది. ಮುನಿವೃಂದ, ಹಾಗಾಗಿ ಭೀಮಸೇತು ಮುನಿವೃಂದ ಮಠ ಎಂಬುದಾಗಿ ಶ್ರೀಮಠದ ಹೆಸರು. భీమసేతు మునివృంద మఠానికి ఎంతో పురాణ ప్రఖ్యాతి ఉంది. తుంగానది ఒడ్డున ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్న ఈ మఠం దైవత్వ భావనకు అచ్చమైన చిరునామాగా శోభిల్లుతోంది. తీర్థహళ్లి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాకృతిక సౌందర్య నెలవు సహజ సుందరంగా వర్ధిల్లుతోంది. భీమసేతు అనే పేరు పాండవులలోని భీమసేనుడికి ఉంది. పాండవులు అరణ్యవాసంలో భాగంగా ఈ ప్రాంతాలలో కొన్నాళ్లు నివాసం ఉన్నారని చెబుతారు. తీర్థహళ్లి సమీపంలోని కవలే దుర్గంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్నారంటారు. ఆ సందర్భంలో పాండవుల పట్టపురాణి ద్రౌపదీదేవి నిత్యం నీటి అవసరాల కోసం సదుపాయాన్ని కల్పించమని భీముణ్ణి కోరింది. అప్పుడు భీమసేనుడు సమీపంలోనే ప్రవహిస్తున్న తుంగనది ఒడ్డున వంతెనను, ఆనకట్టను నిర్మించాలని నిర్ణయించాడు. మరుసటి రోజు సూర్యోదయం కల్లా ఆనకట్ట నిర్మాణం పూర్తి చేస్తానని మాట ఇచ్చాడు. అయితే భీముడి నిర్ణయాన్ని విని ఆ ప్రాంతంలో ఉన్న ఋషులు, మునులు, తపోధనులు కలత చెందారు. వంతెన ద్వారా రాకపోకల వల్ల, నీటిని అడ్డుకోవడం వల్ల నిత్య నైమిత్తిక కర్మలకు విఘాతం ఏర్పడవచ్చని ఆందోళన చెందారు. ఈ అంశాన్ని దుర్వాస మహర్షి దృష్టికి తీసుకుని వెళ్లారు. తగిన పరిష్కారాన్ని సూచించమని ఆ మహర్షి శ్రీకృష్ణుని ప్రార్థించాడు. దుర్వాస మహర్షి ప్రార్థనలు విన్న శ్రీకృష్ణుడు కోడి రూపాన్ని ధరించి సూర్యోదయానికి ముందే కూయడం ప్రారంభించాడు. కోడి కూత విని సూర్యోదయమైందని భావించిన భీముడు వంతెన నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేశాడు. కొంతసేపటికి భీముడు అసలు విషయాన్ని తెలుసుకున్నాడు. ఇదంతా శ్రీకృష్ణ మాయగా గ్రహించాడు. ఆ సందర్భంలోనే శ్రీకృష్ణుడు భీముడి ముంగిట ప్రత్యక్షమయ్యాడు. ఆనకట్ట నిర్మాణం వల్ల తపస్సు చేసుకునే మునీశ్వరులకు భంగం వాటిల్లుతుందనే విషయాన్ని భీముడికి కృష్ణ పరమాత్మ తెలియచేశాడు. తన తప్పిదాన్ని భీముడు గ్రహించాడు. ఆనకట్ట నుంచి 3 భాగాల ద్వారా నీటిని విడుదల చేశాడు. ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆనకట్ట నుంచి 3 మార్గాల ద్వారా తుంగనీటి ప్రవాహం కొనసాగుతుంది. ఈ ఆనకట్ట కారణంగానే ఈ ప్రదేశానికి భీముని సేతు, భీమనకట్టెగా పేరు వచ్చింది. దుర్వాసముని నేతృత్వంలో వేలాది మంది ఋషులకు ఈ ప్రాంతం నిలయం కావడంతో ఈ సన్నిధికి మునివృంద అనే పేరు స్థిరపడింది. ఈ ప్రాంతానికి ఉన్న పురాణ ప్రశస్తి, స్థల ప్రాశస్త్యాన్ని అనుసరించి భీమసేతు మునివృంద మఠం అనే పేరును నిర్ణయించారు. ఈ మఠాన్నే శ్రీమద్ అచ్యుత ప్రేక్షాచార్య సంస్థానంగాను, జగద్గురు శ్రీ మధ్వాచార్య గురుమఠంగాను వ్యవహరిస్తారు. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాలో ఉన్న ఈ మఠం ఆధ్యాత్మిక కేంద్రంగా, సంప్రదాయపూర్వక పెన్నిధిగా అలరారుతోంది. భక్తులకు, సందర్శకులకు ఎనలేని ప్రశాంతతను అందించే ప్రదేశంగా ఈ మఠం ప్రసిద్ధి చెందింది. తుంగా నదీ తీరంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య ఆకుపచ్చని ప్రకృతి అందాల మధ్య ఈ మఠం నెలకొని ఉంటుంది. రణగుణధ్వనులకు దూరంగా ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే వారికి ఇది అద్భుతమైన సన్నిధి. తీర్థహళ్లి నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మునిబాగిలు అనే గ్రామానికి చేరుకోవడానికి శివమొగ్గ నుండి బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.
ఈ గ్రామం పరిధిలోనే భీముని కట్టె భీమసేతు మునివృంద మఠం నెలకొని ఉంటుంది. ఎంతోమంది ఋషీశ్వరులు తపస్సు చేసిన దివ్య స్థలమిది. దుర్వాసపురంగా ఖ్యాతిగాంచిన ఈ ప్రదేశం దుర్వాస మహాముని ఆశ్రమ స్థానం. ఎందరో ఋషీశ్వరులు ఉమ్మడిగా యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించిన సన్నిధి ఇది. అందుకే పాండవులు అరణ్యవాసానికి దీనిని వేదికగా ఎంచుకున్నారు. మునీశ్వరుల ఆశీర్వాదాన్ని పొంది విజయులై తమ రాజ్యాన్ని పొందగలిగారు. అందుకే ఈ పునీత దివ్యధామాన్ని విజయ సాకేత స్థలంగా పేర్కొంటారు. జై శ్రీరామ్ జానకి రామ్, జై శ్రీరామ్ జానకి రామ్. ద్వైత సిద్ధాంత ప్రవక్త మధ్వాచార్యుల వారి అనుగ్రహ విశేషంతో భీమసేతు వృందావన మఠం స్థాపితమయ్యింది. జై శ్రీరామ్ జానకి రామ్, జై శ్రీరామ్. తన శిష్యుడైన సత్యతీర్థ స్వామికి దేవతా విగ్రహాల్ని, దామోదర శాలగ్రామాన్ని బహూకరించారు. రామ్ జానకి రామ్. ఆ తర్వాత అచ్యుత ప్రేక్షకాచార్య స్వామి మఠాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. సత్యతీర్థస్వామి ప్రథమ పీఠాధిపతిగా వ్యవహరించిన భీమసేతు వృందావన మఠం దినదిన ప్రవర్ధమానమయ్యింది. శ్రీ విశ్వమూర్తి తీర్థులు ఈ మఠానికి పీఠాధిపతిగా ఉన్నప్పుడు ఆయనకు 2 ప్రధాన శిష్యులు ఉండేవారు. గదాధర తీర్థులు, విశ్వపతి తీర్థులు మధ్వ సంప్రదాయ వ్యాప్తికి విశ్వమూర్తి తీర్థుల ఆధ్వర్యంలో విశేష కృషి చేశారు. జానకి రామ్, జై శ్రీ. గదాధర తీర్థులు బండారికేరి మఠాన్ని తదుపరి స్థాపించారు. ఆ తర్వాత విశ్వపతి తీర్థుల గురు పరంపరతో భీముని కట్టె మఠం లేదా భీమసేతు మునివృంద మఠం విస్తృతి చెందింది. జై శ్రీరామ్ జానకి. ఈ మఠం ప్రధాన ద్వారంపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామదేవర చిత్ర ఆకృతులు, ఈ మూర్తులకు ఇరువైపులా శంకుచక్ర ఆకృతులు అమరి ఉంటాయి. జై శ్రీరామ్ జానకి భారీ తరువులతో, ఆ తరువుల కింద నిర్మితమైన పెద్ద అరుగులతో అలనాటి గురుకులాల్ని గుర్తు చేస్తాయి. రామ్, జై శ్రీరామ్ జానకి రామ్. కన్నడ సంప్రదాయ వైదిక కుటుంబాలు నివసించే గృహ సముదాయాలకు ఈ లోగిలి ఆలవాలమై శోభిల్లుతోంది. మూలరామ శ్రీరామ విజయతే రామ అనే ధార్మిక నినాదంతో ఈ లోగిలి అనుదినం ప్రతిధ్వనిస్తుంది. వనవాస సందర్భంలో పంచపాండవులు నాటిన మొక్కలు నేడు మహావృక్షాలై ఆ వృక్షాల పరంపరను నేటికీ కొనసాగిస్తున్నాయి. ఈ వృక్షాల కింద పలు దేవతామూర్తుల విగ్రహాలు కొలువుతీరి ఉంటాయి. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. ఆధ్యాత్మిక పర్యటనకే కాక ఆహ్లాదభరిత పర్యటన కోసం విరామ మెరుగక సంచరించేవారు కాస్తంత సేద తీరడానికి ఈ ప్రదేశం ఉపయుక్తమవుతుంది. భీముని కట్టె భీమసేతు మునివృంద మఠానికి ప్రస్తుతం పీఠాధిపత్యం వహిస్తోన్న రఘువరేంద్ర తీర్థస్వామి ఆధ్యాత్మిక సంపన్నులు. ఆయన అందించిన ఆధ్యాత్మిక సందేశ సమాహారం ఎంతో అపురూపమైనది, అద్భుతమైనది. భీమసేతు మఠ పరంపరలో ఆయన 41వ మఠాధిపతి. రఘుమాన్య తీర్థస్వామి నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. శ్రీకృష్ణ గర్భాలయమైన చంద్రశాలలో ప్రణవ మంత్రోపదేశాన్ని స్వీకరించి రఘువరేంద్ర తీర్థస్వామిగా ఆయన మఠాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.
శాఖల్య హోమం, ఆత్మశుద్ధి హోమం, ప్రాయశ్చిత్త హోమాల ద్వారా 2020 సంవత్సరం మార్చి 12న పీఠాధిపత్యం స్వీకరించారు. రఘువరేంద్ర తీర్థస్వామి కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కుందపుర తాలూకాలోని కోటేశ్వర సమీపంలో బీజుడి గ్రామంలో జన్మించారు. ఉడిపి తాలూకాలోని హిరియట్కమి సమీపంలోని పుత్తిగే విద్యాపీఠంలో వేదం, వేదాంతాన్ని అభ్యసించారు. సన్యాస దీక్ష స్వీకరించే ముందు పుత్తిగే పీఠాధిపతుల దగ్గర శ్రీమన్యాయసుధ చదువుకున్నారు. 2009 సంవత్సరం మార్చి 13వ తేదీన సన్యాస దీక్షను స్వీకరించారు. పూర్వాశ్రమంలో ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసించారు. ఉడిపిలో తన పర్యటన సందర్భంలో పుత్తిగే స్వామీజీ సుగుణేంద్ర తీర్థ ఆధ్వర్యంలో తన శాస్త్ర అధ్యయనాన్ని కొనసాగించి 2010లో సుధాధ్యయనాన్ని పూర్తి చేశారు. శ్రీరామ్ జానకి శాస్త్ర అధ్యయనం అంటే రఘువరేంద్ర తీర్థకు ఎంతో ప్రియమైన అంశం. భాగవత పఠనం, భాగవత ప్రవచనం చేయడం స్వామీజీకి ఇష్టమైన ప్రక్రియలు. రామ్ జై శ్రీరామ్ సరళ సుందరంగా ఉపన్యాసాన్ని ఆవిష్కరించడం రఘువరేంద్ర తీర్థుల ప్రత్యేకత. తన అనర్గళమైన, ఆకర్షణీయమైన ప్రసంగాలతో శ్రోతల్ని ఆకట్టుకుంటారు. మఠం పురోగతికి, పురోభివృద్ధికి ప్రస్తుతం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. సమాజ అభ్యున్నతి కోసం నిస్వార్థ సేవాపరాయణత్వంతో భగవదనుగ్రహం సాధించవచ్చని ఆయన విశ్వసించారు. ఆచరణాత్మకంగా తన విశ్వాసాన్ని నిరూపిస్తున్నారు. ಪ್ರಾಚೀನ ಇತಿಹಾಸವುಳ್ಳಂತಹ ಈ ಪರಂಪರೆಯಲ್ಲಿಯೇ ಅಚ್ಯುತ ಪ್ರೇಕ್ಷರು ಬಂದರು. ప్రాచీన ఇతిహాస ప్రాశస్త్యం కలిగిన ఈ పరంపరలో శ్రీ అచ్యుత ప్రేక్షాచార్య వచ్చారు. వారి శిష్యులే మధ్వాచార్యులు. ಅಜ್ಜನ ಮನೆ ಇದ್ದಾಗ ನಮ್ಮ అన్ని మధ్వ మఠాలన్నిటికీ ఇది పుట్టిల్లు. ఇది అన్ని శ్రీమఠాల వ్యవస్థాపకులు మధ్వాచార్యుల గురువులు స్థాపించిన అంటే ప్రారంభించిన మఠం ఇది. ಮೂಲ ಸ್ಥಾಪಕರು ಶ್ರೀಮದ್ ಆಚಾರ್ಯ అచ్యుత ప్రేక్షాచార్య స్థాపించిన మధ్వ శ్రీమఠ పరంపర ఇది. ఇక్కడ విశేషంగా రామదేవరుకు పూజలు జరుగుతాయి. ಅದು ಈ ಮಠದ ಹೆಗ್ಗಳಿಕೆ. ಇಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ರಾಮದೇವರು ಪೂಜಿಸಲ್ಪಡುವಂಥದ್ದು. సీతాదేవి సమేత శ్రీరామచంద్రుడికి ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. ರಾಮಚಂದ್ರನ ಪೂಜೆ ವಿಶೇಷವಾಗಿ ಈ ಪರಂಪರೆ యతి పరంపరలో శ్రీరామదేవర పూజ ఇక్కడ చేయడం ఆనవాయితీ. అలాగే శ్రీ మధ్వాచార్యులు గురువులు శ్రీ అచ్యుత ప్రేక్షాచార్య ఇచ్చిన దామోదర శాలిగ్రామం శ్రీమఠంలో ఉంది. ಹಾಗೆ ಶ್ರೀಮಠದ ಮತ್ತೊಂದು ವೈಶಿಷ್ಟ್ಯ శ్రీ మధ్వాచార్యుల కంటే ముందు నుండి ఉన్న యతులందరూ పూజించిన దేవతామూర్తులు శ్రీమఠంలో కొలువై ఉన్నారు. ಸನಕಾದಿಗಳಿಂದ ಪೂಜಿತ సనకసానందులు పూజించిన శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రుడు, దుర్వాస మహాముని పూజించిన లక్ష్మీనరసింహస్వామి, జనమేజయుడు పూజించిన విఠలుడు, ఈ 3 దేవతామూర్తులు ఇక్కడ కొలువై ఉన్నారు. ಪೂಜಿಸಿದಂತಹ ವಿಠ್ಠಲ, ಈ 3 ಪ್ರತಿಮೆಗಳು ಶ್ರೀಮಠದಲ್ಲಿ ಇರುವಂತದ್ದು. భీమసేతు ముని వృందమఠం ఓ అద్భుత ప్రకృతి సౌందర్యాత్మక ప్రదేశం. జై శ్రీరామ్ జానకి రామ్ జై మధుర మనోజ్ఞ మధురోహల ఆధ్యాత్మిక సన్నిధి. శ్రీరామ్ జానకి రామ్ జై శ్రీరామ్ జానకి రామ్ దారుల్ని స్పృశిస్తూ పారే తుంగనది, నది ఒడ్డున వరుస క్రమంలో బారులు తీరిన వృక్షాలు, ఆ నదిలో తెప్పల ప్రయాణాలు, నీటి సవ్వడులు, అలల గలగలలు, తరువులపై పక్షుల కిలకిలరావాలతో ఈ ప్రదేశం ఆధ్యాత్మిక అలౌకికానుభూతిని అనిర్వచనీయంగా ఆవిష్కరిస్తుంది. ఈ సన్నిధిలో మూలరామ, సీతామాతను ప్రధానంగా ఆరాధిస్తారు. రామదేవరును అర్చామూర్తిగాను, నరసింహస్వామిని పీఠానికి మూలస్వామిగాను దర్శనమిస్తారు. శ్రీ రఘువరేంద్ర తీర్థస్వామి ప్రస్తుతం ఈ మఠానికి పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు.
ప్రతినిత్యం మూలమూర్తులకు ఉద్వర్తనం, పంచామృతాభిషేకం, పుష్పపూజ, శాలిగ్రామ పూజల్ని నిర్వహిస్తారు. జై శ్రీరామ్ జానకి రామ్ జై శ్రీరామ్. మధ్వ సంప్రదాయంలో ద్వైత సిద్ధాంతరీత్యా జరిగే నిత్య నైమిత్తిక పూజలు కొనసాగుతాయి. శ్రీరామ్ జానకి రామ్. దామోదర శాలిగ్రామం, శ్రీ సీతాలక్ష్మణ సమేత రామదేవర, దుర్వాసముని, లక్ష్మీ నరసింహదేవర, విఠల పాండురంగ, బాలకృష్ణుడు వంటి దేవతామూర్తులు ఇక్కడ పూజలందుకుంటున్నాయి. ఈ మఠానికి ద్వంద్వ మఠమని పేరు. ఐదు 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మఠం ప్రాచీన గురువుల పరంపరతో సమ్మిళితమైంది. జై శ్రీరామ్ జానకి రామ్ జై శ్రీరామ్ జానకి రామ్ జై శ్రీరామ్. ఎందరో లబ్ధ ప్రతిష్ఠులైన గురువులు ఈ మఠానికి ప్రాతినిధ్యం వహించి ఆర్షధర్మ సంస్కృతిని సముద్ధరణ చేశారు. జానకి రామ్ జై శ్రీరామ్ జానకి. సమాజహితమే మన ధర్మం, సర్వే జనా సుఖినో భవంతు అనే విశ్వశ్రేయోభావనే మన అభిమతం. సర్వ జగత్తు క్షేమంగా సుభిక్షంగా ఉండాలనే ఆకాంక్షలకు ప్రతిరూపం భీమసేతు మునివృంద మఠం. జై శ్రీరామ్ జానకి. 5000 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన ఈ మఠం శ్రీకృష్ణ పాదస్పర్శతో, పాండవుల ఆవాసంతో, ఎందరో ధర్మాత్ముల పాదధూళితో పునీతమయ్యింది. సహజ సౌందర్యంతో అలరారే ప్రాకృతిక వనరులు, సమాజ క్షేమాన్ని ఆశించే గురువర్యులు, సర్వదా ఆర్షధర్మాన్ని ఉద్ధరించే ధార్మిక వరేణ్యులతో త్రివేణీ సంగమమై అలరారుతోంది శ్రీ భీమసేతు మునివృంద మఠం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.